బిడ్డలందరికీ వందనాలు. చెప్పదీసాక్షం అంటే నెల నుంచి నేను బాగా కాళ్ళు నొప్పితో బాధపడుతుంది. హాస్పిటల్కి వెళ్తుండే 15 మాత్రలు అట్టు మింగుతున్నాయి. ఇంజక్షన్ చేయాలా అన్నాడు మొన్న వారంలో. కాలేకుండా ఆటోలో కూడా ఇప్పుడు కూడా బండిలో ఎక్కి రాలేకుండా ఎంతగా ఎక్కలేకుండా ఎందుకు చర్చికి అన్నాడు. ఎట్లయినా బావాలి అయ్యాడు పిల్లోడితో వదిలిపెట్టి ఇంజక్షన్ నాకు భయం. అది అక్క చాలా బాధపడింది. నేలకు మా అక్క ఇంజక్షన్ చేస్తే అల్ల కొల్లారమైంది. అది భయపడి నాయన వేస్తాయా అక్కడు అడుగుతున్న డాక్టర్ గారికి మంచి జ్ఞానం అయ్యా ఏం మెడిసిన్ వాడాలో నువ్వే ఒక్కోసారి ఎక్సర్లు చేయాలి. ఆయన ముందు కూర్చొని కూడా నేను దేవుని తెలుసుకున్నాను. మా ఆయన కూడా వచ్చాడు భయపడి. అసలు రాడు మామూలుగా నాకు ఎందుకు పోయి వస్తాను దాన్ని భయం లేదని దేవుడు మార్చేసి ఇంజక్షన్ అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక నెల టాబ్లెట్ పెట్టినాను. పవర్ పెంచాడు. పవర్ పెంచిన కాలు నొప్పి తగ్గటం లేదు. ఆ కాలు పైకి చేయటం చీపితే వెనక్కబడిపోతాము. పోయిన వారం వచ్చాను, అంతకుముందు వారం రాలేకపోయినా. ఆ పిల్లల్ని తీసుకొచ్చి 15 రోజులు స్కూల్కి పంపించిన. ఆ పెద్ద అక్కడ చేయి బాగలేదని వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళింది కదా. ఆ పిల్లల్ని పంపిస్తే ఇక్కడ ఈడ్చుకుంటానే చేసేది. వాళ్ళ నాన్న డ్రెస్సులు వేసేది, బూట్స్ వేసేదని. ఆమె నేనే పంపిస్తాను. 15 రోజులు పెట్టిన వల్ల కాల వాళ్ళు తీసుకుని వదిలి పెట్టేసాడు. వాళ్ళు ఇలాగ మొన్న చలి జ్వరం అసలు మళ్ళీ జలుబు వచ్చేసింది. చలి జ్వరం పడిపోతా ఉంది. మా కీర్తి వాళ్ళ అమ్మ వచ్చింది 5 నెలల నుంచి. ఆమె కూడా వచ్చిండడు. శరీరం పనులు పెట్టి ఏమంటే రాలని ఆ పాని దేవుని స్తోత్రంలో రాకుంటే ఏముందని మా ఆయన ఒంటి గంట పెట్టే పచ్చడి వేసి నా చిన్న కుమారుడు ఒకరు పెట్టలేదని చేయి చాచొద్దు, ఒకరు పెట్టలేదని నిందేయొద్దు, ఒకరు దానికి ఎదురు చూడొద్దు. లేని వాళ్ళకి సాయం చెయ్యి, పేదవాళ్ళకి సాయం చెయ్యి, ఉన్న వాళ్ళకైనా పడిపోయినప్పుడు లేవద్దు అని చెప్పి నా మనసుకు తగ్గి ఇప్పుడు నువ్వే శక్తి నాయన శక్తి ఇచ్చాడు. నేను అలాగే సాగుతా వస్తుందా. ఆ వాషింగ్ మిషన్ చెడిపోయింది బట్టలు. ఆ అబ్బాయి రోజు జాత వదులుతుంది. అవి కూర్చుంటే లేకపోతుంది కుర్చీలైన. అది ఒక శ్రమ. అది నా ఆరోగ్యం బాగా చేయమని అందరూ ప్రార్థించేయండి. పాస్టర్ గారు చిన్న పాపకు నిన్న కుక్కను పెంచి తెచ్చాడు. మా అబ్బాయి కోళ్ళు కుక్కలు ఇష్టం చేసేవాళ్ళు లేకుండా. ఇక్కడ పీకింది చిన్న పాపని, కీర్తి కూతుర్ని. ఎర్రంగా వచ్చింది. అబ్బాయి నాకు చెప్పలే ఆడే ఉండాలని ఇల్లు చుమ్ముకుంటా కీ అంటుంది. అప్పుడే దాని వరకు గుర్తిచ్చా. ఏందమ్మా ఇది అరుస్తుంది అంటే చేపల కట్ట తిరగేసి ఉతుకుతా ఉంది. ఆ పాప ఉతుకుతా ఉంది. అది వెళ్తా ఉంది. ఏంది పాప కొడుతున్నావు, నన్ను కొట్టని వేను ఎందుకు కొడుతున్నావు అంటే అది చూడవా గీకింది అని బ్లడ్ వస్తుంది ఈ పక్క ఈ పక్క. అమ్మ వాళ్ళ అమ్మ ఇంటికి ఎత్తుకోకపోతే కొట్టే అని చిన్నగా. వాళ్ళ అమ్మ ఇంటికి ఎత్తుకోకపోతే వాళ్ళ అమ్మమ్మ కొట్టింది, వాళ్ళ అమ్మ కొట్టింది. అమ్మ తీసుకొని ఇంజక్షన్ చేసి అడ్మిట్ చేయాలన్నారు. రాజాది ఇలా ఇంటి దగ్గర సెలవు నిన్న అడ్మిట్ చేయాలా అంటే ఉంటాం సార్ అట్లా చేయండి అంటే కలిసింది వాళ్ళు అర్థం కావాలి. ఆమె నేను కొడుకు పీకుండే తనకే దాన్ని పోలతా అవసరం లేదని యాక్సిడెంట్ వేసి పంపించారు. మొత్తానికి మా కుటుంబం అర్థం లేదు. చిందరబందర అయిపోయింది. మా ఆయన అంటుంటాడు రెడీ అవరు మీకు త్వరగా. అత్తమ్మకు భయపడకుండా పెద్ద చిన్నకు భయపడకుండా దేవుడి కన్నా భయపడండి. త్వరగా పోయి ఆరాధనలో కలుసుకుంటే కదా అని వాళ్ళు వినేటట్టు కూడా అని ఉన్నాడు చాలా మాటలు. అట్లా భయం లేక మా కుటుంబంలో చిందరబందర అయిపోయిన ప్రార్థన లేదు, శోధనలు ఎక్కువైపోయినాయి. ఇంకా చాలా చెప్పలేను సార్. మనకు వ్యాపారం సార్ అందియాలి కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక. ఒక మాట నేను ఆ బిడ్డ నుంచి ఒక మాట వచ్చింది. ఎవరు పెట్టలేదని ఎదురు చూడబాక. వాళ్ళ మీద నిందలు మమ్మల్ని పట్టించుకోలేదే అన్నటువంటి ఆలోచన నీలోనికి వీలైనంత వరకు నువ్వు సహాయం చేయగలిగిన బిడ్డగా ఉండు. లేకపోతే నీకు నీవే చేసుకో. గొప్ప మాట అది. అదే సత్యం. హల్లెలూయా. సత్యమును విడిచిపెట్టి ఆ సత్యం మీద మనం పరిగెత్తే ఆయమ్మ నా కోసం ఉప్పు తేలేదు, ఈ అమ్మ నా కోసం పప్పు తేలేదని బాధపడి ఏడ్చే కంటే
ఉన్న మజ్జిగతోనే తిని కడుపు నింపడం ఉత్తమం. హల్లెలూయా. వాళ్ళ మీద వీళ్ళ మీద నీళ్ళ మోసుకుంటూ నువ్వు ఎగిరేలేక తొక్కలేక ఎన్ని గొప్ప మాట చెప్పాడు తన బిడ్డ తనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలా? ఇంకొకరి మీద చాడీలు మాపడం అది మంచిది కాదు. హల్లెలూయా. గొప్ప మాట ఇప్పుడు ఉన్నా లేకపోయినా ఆమె